डॉक्टर के लक्ष्मण जी। धन्यवाद सभापति महोदय। एक महत्वपूर्ण और ऐतिहासिक मुद्दे पर मुझे बोलने का जो अवसर दिया, ये इसलिए ऐतिहासिक है क्योंकि हमारे मित्र पूछ रहे थे, ये राजधानी का समस्या तो एक राज्य का है, क्यों आज पार्लियामेंट में इसके बारे में चर्चा हो रहा, बिल पारित हो रहा। मैं ये अमरावती राजधानी के लिए लगभग 29,000 किसानों ने 33,000 एकड़ एक भव्य राजधानी बनाने के लिए एक जो सपना था वो साकार करने के लिए आज मोदी जी ने जो विकसित भारत का संकल्प लिया, उस विकसित भारत साकार करने के लिए एक विकसित आंध्रा बनाना जरूरी है। ये विकसित आंध्रा के लिए भी एक विकसित राजधानी होना चाहिए। मगर मैं आपके माध्यम से उपसभापति महोदय, मैं सबसे पहले उन किसानों को गांव-गांव में जो बसे हैं उनको नमन करता हूं। हमारे मातृमूर्ति जितने भी है लंबे काल संघर्ष किए राजधानी हासिल करने के लिए, उन्हीं सभी लोगों को भी मैं नमन करता हूं, क्योंकि उनका सपना था एक भव्य राजधानी बनाने के लिए। इसलिए मैं आपसे अनुमति लेता हूं कि मैं मेरे मातृभाषा तेलुगु में मैं कहना चाहता हूं, इसलिए कि स्वागत सिर्फ इस देश भर में नहीं, पूरा दुनिया के अंदर आज लोग देख रहे हैं कि ये अमरावती का बिल पारित हो। मोदी जी सरकार जो मान्यता देने चाह रही है, क्योंकि ये लंबे काल संघर्ष किए हमारे किसानों ने, हमारे माँ बहनों ने। इसलिए मैं उन किसानों को मेरा संदेश पहुंचना चाहता हूं जो संघर्ष किए, जो बलिदान हुए, जो लंबे काल उस सरकार के लिए जो बार बार अमरावती के आड़े डालते थे। इसलिए मैं आपकी अनुमति से मैं हमारे मातृभाषा तेलुगु में मैं जिक्र करना चाहता हूं। देश భాషలందు తెలుగు లెస్స। భారతదేశం అత్యంత వైభవపేతమైనటువంటి రాజ్యాలలో ఒకటైనటువంటి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలు గారు ప్రకటించినటువంటి ఈ నానుడి, తెలుగు లాంగ్వేజ్ is supposed to be the sweetest language among all, that was said by Sri Krishnadevaraya. Again one of the poet రాయపోలు సుబ్బారావు గారు, ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని చాటి చెప్పినటువంటి జాతి తెలుగు జాతి. ఇటువంటి ఘన చరిత్ర నుండి తెలుగు జాతి నేను నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆ రైతులకు, ఆ మాతృమూర్తులకు ఎవరైతే సుదీర్ఘమైనటువంటి పోరాటం ఈ అమరావతి కోసం వారు చేశారు. నేను అధ్యక్ష ఒక్కసారి ఈ 2026లో ఈ బిల్లు గురించి నేను ప్రస్తావించినప్పుడు, ఈ బిల్లు ఆమోదం పొందేటప్పుడు దీని యొక్క చరిత్రను కూడా ఒకసారి, ఈ తెలుగు ప్రజల చరిత్ర, ఈ తెలుగు జాతి చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన అవసరం మనకి. ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి తెలుగు వాళ్ళందరూ కూడా మరి జీవిస్తూ ఉన్నప్పుడు ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి వారు ఉద్యమించి వారు నిరాహార దీక్ష చేపడితే 50 రోజులు గడిచిన ఆనాటి కేంద్ర ప్రభుత్వం, అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కనీసం మానవత్వం కూడా చూపకుండా చివరికి 58 రోజుల తర్వాత వారు తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆ రకంగా వారు మరణాంతరం ఆ రోజు ఆ ప్రభుత్వం స్పందించి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా తెలుగు వాళ్ళ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 1956లో భాషా ప్రయుక్తుల రాష్ట్రాల పేరు మీద ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రం, ఆనాడు హైదరాబాద్ స్టేట్, ఆ రోజు ఈ రెండు ప్రాంతాలను విలీనం చేయాలని చెప్పి ఆనాటి ప్రభుత్వము
కొన్ని పెద్ద మనుషుల ఒప్పందాలు చేసి షరతులతో కూడుకున్నటువంటి విలీనాన్ని, ఏ రకమైన షరతులు అంటే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, యువకులకు ఉద్యోగాలు, అదే రకంగా నదీ జలాల పంపకాల విషయంలో కానివ్వండి, బడ్జెట్లో కేటాయింపులు కానివ్వండి, రాజకీయాల్లో అధికారుల్లో భాగస్వాము కానీ ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం, తెలంగాణ ప్రజలు ఆదుకుంటామని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా మరి విలీనం చేస్తే, మరి విలీనం తర్వాత ఏ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను కూడా తొంగలో దొక్కి ఏరు దాటేదాకా ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడి మల్లయ్య చిన్నంగా వేయించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి 1969లో విద్యార్థులు, యువకులు ఇచ్చిన హామీలు ఏమని చెప్పి నిలదీస్తే తూటాలతో కాల్చి 369ని పొట్టను పెట్టుకునే చరిత్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ రకంగా ఈ చరిత్ర 78 నుంచి 82 వరకు ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుండి ముఖ్యమంత్రులను మన చొక్కాలు మార్చినట్టుగా సంవత్సరానికి ఒకటి మారుస్తూ ఉంటే 4 సంవత్సరాలు 4 ముఖ్యమంత్రులను ఆ రకంగా తెలుగు మరి ప్రజలను అవమానపరిచే విధంగా, తెలుగు జాతిని కించపరిచే విధంగా ఆ రోజు ఆ రణాల కూలిగా ఉన్నటువంటి ఆనాడు స్వర్గీయ అంజయ్య గారు ముఖ్యమంత్రి అయితే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ బేగంపేట ఎయిర్పోర్ట్లో అవమానపరిస్తే మొత్తం తెలంగాణ జాతి, తెలంగాణ సమాజం కూడా ఆ రకంగా స్పందించి తెలుగు ఆత్మగౌరవంతో ఈరోజు ఢిల్లీ పెద్దలు ఈ రకంగా వివరించడం భావ్యం కాదని చెప్పి ఆ రోజు ఇదే తెలుగు ఆత్మగౌరవాన్ని తీసుకొని మరి ఆ రోజు విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నట సార్వభౌమైనటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే ఆ రోజు ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి మడబదిప్పినటువంటి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్తో మరి ఆ రకంగా తెలుగు జాతిని, తెలుగు ప్రజలు అవమానపరిచిన దానికి మరి పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పుడు కూడా దేశ ప్రయోజనాల కోసం పాటినటువంటి పార్టీ ఎన్టీ రామారావు గారు. ఆ రకంగా మరి ఎన్టీ రామారావు గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల నిరంతరం పోరు సల్పి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఆ రకంగా కాంగ్రెస్ ఇతర పార్టీలన్నీ కూడా గొడుగు కింద తీసుకొచ్చి ఈ కాంగ్రెస్ కేంద్ర పెత్తనం చెల్లదని చెప్పి వారు జాతీయ స్థాయిలో మరి రాజకీయాలు నేర్పినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఒక కొత్త నిర్వచనం, సామాజిక నియమం, అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచితమైన స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి ఏ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తుల మీద నివసించేటువంటి పేద వర్గాలు నేత, గీత, మత్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చాకలి, నాయి, బోయ, మంగలి ఈ వర్గాలన్నిటి కూడా ఎన్టీ రామారావు గారు సామాజిక న్యాయం అంటే ఈ పేద వర్గాలకు న్యాయం చేసినాడేది సామాజిక న్యాయం అని చెప్పి భావించి ఆ రకంగా రాజకీయాల్లో ఇంతకుముందు మన సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అనేక మందిని ఎర్రంనాయుడు కానివ్వండి, దేవేందర్ గౌడ్ కానివ్వండి, అటువంటి బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను రాజకీయాల్లో తీసుకొచ్చి ఆ జాతీయ స్థాయిలో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఆ తర్వాత మరి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో 95లో చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారులకు వచ్చినప్పుడు వారు ఒక విజనరీ లీడర్గా, ఒక దూరదృష్టితో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా హైదరాబాద్ను అభివృద్ధికి పాటుపడ్డాడు. 99లో నేను మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారితో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆనాడు హైదరాబాద్ను సైబరాబాద్గా ఒక గొప్ప హైటెక్ సిటీగా నిర్మించి ఏ రకంగా ప్రపంచానికి హైదరాబాద్ను ఇవాళ ఐటీ హబ్గా మార్చే దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర అది ఎన్నలేని కూడా మరవలేని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం 2001 వచ్చినప్పుడు ఏ రకంగా 1200 మంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలి అయితే కానీ, ప్రాణాలు అర్పిస్తే కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ వారు స్పందించలేదు. కనికరం లేకుండా ఆ రకంగా వ్యవహరించారో మొత్తం ఆ రోజు సమాజం, తెలుగు ప్రజలు గమనించారు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 2 రాష్ట్రాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామనే ఆలోచనతో చిన్న రాష్ట్రాలు పరిపాలన సౌలభ్యం కోసం అని చెప్పి చిన్న రాష్ట్రాల కోసం ఉద్యమించి సాధించుకునే తెలంగాణ అయితే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత 2014లో మరి కేంద్రంలో మోదీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, అదే రకంగా మళ్ళీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రకంగా మరి ఏర్పాటైతే ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా అమరావతి రాజధానిగానే ఆ రోజు మరి ఆ యొక్క సంకల్పం తీసుకుంటే ఆ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారికి పూర్తిగా మద్దతు ప్రకటించి ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి ఆ శంకుస్థాపన కార్యక్రమంలో ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రకంగా ఆ యొక్క కృష్ణ నది ఒడ్డు మీద
మరి ఉద్దండరావు అయినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ యొక్క పల్లెలో శంకుస్థాపన చేస్తే ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు ఈ పార్లమెంటు నుంచి ఒక పవిత్రమైనటువంటి ఈ ప్రాంగణం నుంచి మట్టిని, అదే రకంగా పవిత్రమైనటువంటి యమునా నది యొక్క జలాలను తీసుకెళ్లి ఈ ప్రభుత్వం కేంద్రం కూడా అండగా ఉంటుంది, కట్టుబడి ఉంటుంది. అమరావతి మొత్తం ఈరోజు ప్రపంచానికే చాటి చెప్పేటువంటి నగరాన్ని తీర్చిదాం, ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మాణం చేస్తామని శంకుస్థాపన చేస్తే అటువంటి మరి అమరావతిని ఏ రకంగా మరి నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు, అది తెలంగాణ అయినా ఇది ఆంధ్రప్రదేశ్ అయినా, ఈ 2 రాష్ట్రాల ఆత్మ ఒకటే, అది తెలుగు భాష మాత్రమే అని చెప్పి ఘనంగా చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనం ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం కట్టుబడి ఉంది, ఎన్డీఏ కట్టుబడి ఉందని చెప్పితే ఆ రోజు మరి పిల్ల కాంగ్రెస్ అయినటువంటి ఏ రకంగా పిల్ల చేష్టలతో అమరావతి కాదు, ఈ రాష్ట్రానికి 3 రాజధానులు కావాలని చెప్పి 3 ముక్కల ఆటలు ఆడించి ఏ రకంగా నవ్వుల పాలు చేశారు. మొత్తం ప్రపంచమంతా కూడా వివరిపోయింది. ఏ రైతులైతే వారు త్యాగం చేసి వాళ్ళ భూములు అప్పగించారో వాళ్ళ భాషలన్నీ కూడా అడియాసలు అయిపోయినాయి. పెట్టుబడులు రాకుండా ఏ రకంగా అడ్డుకున్నారో ఈ పిల్ల కాంగ్రెస్ యొక్క పిల్ల చేష్టల వల్ల ప్రజలు గమనించారు. అందుకనే ఆ రోజు ఈ పిల్ల కాంగ్రెస్ అయినా తల్లి కాంగ్రెస్ అయినా రాజకీయంగా మళ్ళీ మట్టి కల్పించి మరి ఒక కాంగ్రెస్ పార్టీని హ్యాట్రిక్ డక్ అయితే ఇంకొక పార్టీని ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఏ రకంగా మరి మట్టి కల్పించారో ప్రజాస్వామికంగా ప్రజల యొక్క ఆలోచనతో ప్రజల యొక్క మద్దతుతో అది వారు చేసేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ ఆ రకంగా అమరావతి నిర్మాణానికి వరల్డ్ బ్యాంక్, ఏషియా బ్యాంక్ ద్వారా 15,000 కోట్లు అయితే కానివ్వండి, మొన్నటికి మొన్న బడ్జెట్లో 1,600 కోట్లు ఆ అమరావతి పట్టణ అభివృద్ధి కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం కూడా 3,320 కోట్లు కానివ్వండి, రైల్వే బడ్జెట్ యూపీ హయాంలో 10 సంవత్సరాలు ఆనాడు ప్రభుత్వంలో ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రమారమి వారు ఇచ్చింది ఏంటంటే 886 కోట్లు మాత్రమే ప్రతి ఏటా. కానీ అదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏకంగా ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 10,314 కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం ఇవ్వడమే కాకుండా ఏ రకంగా ఆ ప్రజల డిమాండ్కి అనుగుణంగా రైల్వే వైజాగ్లో ఒక జోన్ ఏర్పాటు చేసి ఇవాళ ప్రజల యొక్క ఆశలను ఇవాళ ఏ రకంగా నెరవేర్చిందో. ఇవాళ వైజాగ్లో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కానివ్వండి, లేదా ఇవాళ హడ్కో ద్వారా 11,000 కోట్ల రూపాయల నిధులు కానివ్వండి, ఈ రకంగా మరి విభజన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వాళ్ళకు వేవ్ లెంగ్త్తో కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ వికసిత భారత్ను సంకల్పం చేయడానికి వాళ్ళు సహకారం చేయడానికి ముందుకు పోతా ఉన్న సందర్భంలో 2019లో మళ్ళీ ఈ పిల్ల కాంగ్రెస్ అధికారులకు రావడము, ఏ రకంగా మళ్ళీ ఆ రోజు మళ్ళీ 3 రాజధానులని చెప్పి ఆ రకంగా గందరగోళం సృష్టించడం, ఆ దేశానికి మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు నాయకుడు. అసలు రాజధాని అనేది దేశానికి ఉంటుంది, రాష్ట్రాలకు ఎక్కడైనా రాజధాని ఉందా చట్టంలో అని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నవ్వుల పాలవుతున్నారు. ఇవాళ నేను నిన్న చూశాను అక్కడ సోషల్ మీడియాలో కొత్తగా ఆయన కాయిన్ చేశాడు. ఏంటది? మూవీ గనట. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూవీ గన్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇది ఒక స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ రకంగా ప్రజల జీవితాలతో చిలకడటమాడు. ఏ రకంగా ఆ రోజు మరి మాతృమూర్తులు ఆడపడుచు ఏ రకంగా ఈ అమరావతి కోసం పాటుపడితే అటువంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఆ అహర్నిశలు రాష్ట్రం కోసం పనిచేస్తూ ఉంటే 70 సంవత్సరాల వయసులో ఆ రోజు కక్ష సాంపుల్ చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఒక పైశాచిక ఆనందం పొందినటువంటి పిల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు I was one of the first person among the people who condemned the arrest of Tara Chandrababu Naidu and put him to jail for 50 more than 50 days. ఇది రాజకీయాల్లో వైషమ్యాలు ఉండొచ్చు, విరుద్ధమైనటువంటి ఆలోచన ఉండొచ్చు, ఆ రకమైనటువంటి భిన్న అభిప్రాయం ఉండొచ్చు. అంత మాత్రాన ఆ రకంగా అక్రమ కేసులు పెట్టి జైలు పంపిస్తే ఏ రకంగా ఆ రోజు ఇదే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు ఒక కూటమిగా ఏర్పడి ఇటువంటి పార్టీలకు ఈ రాజకీయాల్లో స్థానం ఉండడానికి లేని చెప్పి ప్రజలను ఏకం చేసి ఆ రకంగా మరి ఆ యొక్క జరిగినటువంటి ఎన్నికల్లో ఏ రకంగా కూటమి విజయ డంకా మోగించిందో, విజయాన్ని సాధించిందో ఇవాళ ప్రజలు గమనిస్తాను. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా ఇవాళ చెప్తాను. ఇవాళ నేను స్వయంగా చూశాను ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ లీడర్షిప్ ఏ రకం అభివృద్ధి కోసం, పేదల సంక్షేమం కోసం పాటుపడింది. కాబట్టి మీరు ఈరోజు మరి రాజకీయంగా కనుమరుగైన మీరు
ఇవాళ మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు. రైతులకు న్యాయం చేయాలని, తెలుగు గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఇవాళ ఆడపడుచుల యొక్క వారి యొక్క త్యాగాన్ని ఇవాళ వృధా పోకుండా ఉండాలంటే అక్కడే అమరావతిలోనే ఇవాళ రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఇవాళ మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ కూటమితో ఏ రకంగా రాష్ట్రాన్ని ఇవాళ ముందుకు తీసుకుపోతున్నారు. అందుకని ఈరోజు ఖచ్చితంగా మరి ఏ రకంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి ముక్తి చేశారో అదే పంతాల్లో కూడా తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు, కోరుకుంటున్నారు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలుగా వస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన, ప్రజలు ఆ పాలన యొక్క పార్టీ యొక్క ఆలోచనతో వాళ్ళ యొక్క అవినీతి కానివ్వండి, కుటుంబ పాలన విసిగి మార్పు కోసం కాంగ్రెస్ లాభపడి తప్పితే కానీ కాంగ్రెస్ గెలిచింది కాదు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీజేపీకి అనుకూలంగా తీర్పునివ్వకపోయినాడు. మోదీ గారు కేవలం ఎన్నికల్లో మాత్రమే రాజకీయం, ఎన్నికల తర్వాత ఒక టీం ఇండియాగా పనిచేయాలనే ఆలోచనతో ఇవాళ 10 సంవత్సరాల్లో మూతబడ్డ రామకొండ నిర్వాళ్ళ కర్మాగారం తెరుపు కానివ్వండి, హన్మకొండలో వేగన్ ఫ్యాక్టరీ కానివ్వండి, ఇవాళ రైల్వేలో ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కోటిస్తే ఇవాళ తెలంగాణలో రైల్వే కోసమే 7,000 కోట్ల రూపాయలు, జాతీయ రహదారులకు ఇవాళ 1,80,000 కోట్లు. ఇవాళ తెలంగాణ సపోజ్ సెకండ్ లార్జెస్ట్ నేషనల్ హైవేస్ ఇవాళ మొత్తం స్వాతంత్రం నుంచి 2,500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ మీరు ఇస్తే ఇవాళ మోదీ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలనే ఆన్ యావరేజ్ అదనంగా 2,500 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేసి ఏ రకంగా ఇవాళ జాతీయ రహదారులు, ఆ రోజు వాజ్పేయి గారు, చంద్రబాబు గారు కలిసి ఏ రకంగా అద్భుతమైన గోల్డెన్ క్వాడ్రాంగులర్ ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఏర్పాటు చేస్తే పల్లె పల్లెకు ఇవాళ రహదారులు ఇవాళ నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇవాళ బీబీనర్లో 1,100 కోట్ల రూపాయలతో ఇవాళ తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ట్రైబల్ యూనివర్సిటీ ఇవాళ ఏదైతే గిరిజనుల యొక్క ఆత్మ గౌరవంతో ముడిపడినటువంటి భక్తి పాఠశాలతో ఉన్నటువంటి సమ్మక్క సారక్క జాత్ వాళ్ళ పేరు మీద ఇవాళ ట్రైబల్ యూనివర్సిటీ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఇవాళ గొప్పగా చెప్తున్నారు. ఇవాళ ఆ రోజు తెలంగాణలో తెలంగాణ మెదక్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మనకేదో ఉరిగిపోతుందని చెప్తే ప్రధానమంత్రి అయినారు మెదక్ పార్టీ నుంచి, మెదక్ నియోజకవర్గం నుంచి గెలిచి. కానీ ఉరగబెట్టింది ఏమిటి? శూన్యం. అదే మెదక్లో ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా మెదక్ రైల్వే స్టేషన్ ఇచ్చాడు. ఇవాళ సిద్దిపేట రైల్వే స్టేషన్ ఇవాళ మొదటిసారిగా ఇచ్చాడు. ఇవాళ అదే కాకుండా ఆరాధ్య దైవమైనటువంటి కొమరవెల్లి జాతరకు వెళ్లేటువంటి భక్తుల కోసం ఇవాళ కొమరవెల్లి రైల్వే స్టేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. తప్పితే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉండా కూడా మెదక్ ఏ రకంగా విస్మరించారో, ఏ రకంగా మీరు ఆ మెదక్ ప్రజలను ఏ రకంగా మోసం చేశారో, దగా చేశారో ఇవాళ మన ప్రజలు చూస్తున్నారు. బీజేపీ అధికారం లేదు అక్కడ. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు పెద్ద మనసుతో 2 రాష్ట్రాలు ఈ రకంగా అభివృద్ధి చెందాలి, 2 రాష్ట్రాలు బాగుపడాలి అనే ఆలోచనతో తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఈ యొక్క ఖ్యాతిని విశ్వఖ్యాతిగా మార్చాలని చెప్పి ఆలోచనతో ఇవాళ తెలంగాణకు మాత్రమే 12 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఇవాళ మిత్రులారా దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ అమరావతి పేరు మీద రాద్ధాంతం చేసి సాధించింది ఏమిటి? ఇవాళ మీరు సాధించింది ఏమిటి? ఇవాళ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన దానికి మీరు బాధ్యత వహించాలని అడుగుతున్నాను. ఆనాడు మరి ఆ రోజు యూపీ హయాంలో కూడా మీరు పూర్తిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విస్మరించారు కాబట్టే ఆ రకంగా ప్రజలు ప్రజాస్వామ్యంగా మీకు ప్రజాకీయంగా తీర్పునిచ్చి ఇవాళ మట్టి కనిపించిన విషయం. అదే రకంగా తెలంగాణలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఖచ్చితంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే కానీ ఈ తెలంగాణ అభివృద్ధి చెందదని, పేదలకు న్యాయం జరగదని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎవరైతే ఇవాళ సామాజికంగా వెనుకబడి ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయగలంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న సామాజిక న్యాయంలో భాగంగానే తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున అది మోదీ వాళ్ళనే న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తా ఉన్నారు. అందుకనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాల అభివృద్ధి కోసం సమదృష్టితో సమన్యాయం చేయాలని చెప్పి ఆ రకంగా భావిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మోదీ గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎన్ని ఆటంకాలు చేసినా, ఎన్ని అవంతరాలు సృష్టించినా, ఎన్ని అవరోధాలు చేసినా కానీ ఖచ్చితంగా 2 రాష్ట్రాల అభివృద్ధికి ఇవాళ మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి ఇవాళ ఏ అసెంబ్లీలో అయితే అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో మీరు తీర్మానం చేసి పంపించారో దానికి చట్టబద్ధత కల్పించడానికి. లేనట్లయితే ఇవాళ విశ్వవ్యాప్తంగా ఇవాళ అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు వస్తూ ఉన్నారు. కానీ ఒక గందరగోళమైన వాతావరణం సృష్టించడం వల్ల ఎవరు ముందుకు రాలేకపోతారు. కాబట్టి అందుకని ఇవాళ అమిత్ షా గారు హోంమంత్రిగా ఖచ్చితంగా ఇవాళ ఈ చట్టబద్ధత కల్పిస్తాం. పార్లమెంట్లో చేసే చట్టానికి ఇంకా భవిష్యత్తులో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించేటువంటి వాతావరణం లేకుండా ఆ రకంగా ఈ బిల్లుకి ఇవాళ ప్రాధాన్యత సంతరించింది. కాబట్టి దీని సందర్భంగా ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
ఇవాళ నిజంగా వారి పోరాటం ఏదైతే రైతులు ముఖ్యంగా మహిళలు ముఖ్యంగా ఏ రకంగా సాధించారో ఆ సాధించిన దానికి ఇవాళ మోదీ ప్రభుత్వం పూర్తిగా వారికి అండగా ఉన్నది. అదే రకంగా తెలంగాణ ప్రజలు కూడా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ అవినీతి ప్రభుత్వం ఏ రకంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలను అవమానపరిచి ఏ రకంగా ఆ రోజు మీరు తెలుగు జాతిని అగౌరవపరిస్తే ఏ రకంగా తెలుగుదేశం పుట్టిందో ఇవాళ తెలంగాణ కూడా అదే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఇవాళ మూటలు మోస్తా ఉన్నారు ఇవాళ ఢిల్లీకి, కాబట్టి వాళ్ళ కప్పం కడుతున్నారు ఢిల్లీకి, తెలంగాణ సంపద దోచుకుపెడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా రేపు మరి డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ప్రజలు చూస్తారు. అందుకనే నేను ఈ రోజు పూర్తిగా ఈ బిల్లును సమర్థిస్తూ ఖచ్చితంగా తెలంగాణలో మార్పు రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిందే. ఏ రకంగా దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో అధికారులు భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా తెలంగాణ కూడా మోదీ నాయకత్వంలో మోదీ తరహా గుజరాత్ తరహా అభివృద్ధి కావాలంటే తెలంగాణలో బీజేపీ రావాలి. కాబట్టి నేను ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి చైర్మన్ గారికి my sincere thanks and humble request to you see that bill is passed. Let the house unanimously support this bill and see that nobody opposes. Let there not be any confusion again in future also. Even if people try to make confusion, people will taught you. They said fitting lesson. With these few words I conclude my speech. Thank you very much, sir. Wow.